కీడును తప్పించి సజీవులుగా నిలబెడుతూ ఆయన సరిధావనంలో స్తుతించే భాగ్యమును మనకి ఇచ్చిన దేవాది దేవుని బిగ్గరగా రెండు చేతులైతే మహిమపడతాం. దేవునికి స్తోత్రం. మంచిది. గడిచిన కొన్ని దినాలు దేవుడి మాటలు విన్నాం. ఇప్పుడు మన ముందు ఆశీర్వాద కొలికలు ఉన్నాయి. ఇంకా శుక్రవారం శనివారం ఎన్ని రోజులు ఉన్నాయంటే 4-5 రోజులు మాత్రమే. ఈరోజు తీసేస్తే ఒక 4 రోజులు ఉన్నాయి. 4 రోజులు మాత్రమే ఉన్నది. శుక్రవారం రాత్రి నుండి ఆశీర్వాద కొలికలు ప్రారంభమవుతాయి. దయచేసి ఇప్పుడు చెప్తాను, ప్రార్థన తర్వాత కూడా చెప్తాను, వినండి. శనివారం నాడు మాత్రము మీరు విశ్రాంతి తీసుకొని పగలు ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఏంటా గొప్ప కార్యమయ్యా అంటే మందిరాన్ని మనం పెంచాలని ఆశపడుతున్నాం కనుక అందరం కలిసి ఆ రోజు బిగ్గరగా కూడా శనివారం పగలు ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కార్యాన్ని జరిగించలాగున మనమందరం బలంగా ప్రార్థన చేసి ముందుకు కొనసాగుదాం. శనివారం పగలు ఉండాలి, శుక్రవారం రాత్రి చేయవలసిన ప్రార్థన చెప్పాను. మీరు ఆశీర్వదించబడాలంటే ప్రథమమైనది ఆరోగ్యము. అది రాత్రికాల సమయంలో ఇద్దాము. మనమందరం కూడా అటు రీతిగా ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే మాటను బట్టి మొరపెట్టి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. మంచిది. ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట విధేయులుగా చేయను. విధేయులుగా చేయను. అందరూ కూడా ఈ యొక్క వాక్య సారాంశము విధేయులుగా చేయను. ఒక బిడ్డను విధేయులుగా చేయాలయ్యా అంటే ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారయ్యా అంటే వారికి ఎప్పటికప్పుడు మనం అలా ఉండకూడదు నాన్న, మనం ఇలా ఉండాలి, అలా నడవకూడదు, మనం ఇలా నడవాలి అని పిల్లలకి చెప్తారు. అప్పుడు వారు నడిస్తే వారు విధేయులుగా ఉంటారు. వినలేదనుకోండి, మనం ఏం చేస్తాం? వినకపోతే ఏం చేస్తామంటే వాళ్ళు మూర్ఖులుగానో మూర్ఖత్వంగానో ఎదుగుతుంటే బెత్తం తీసుకోనో లేకపోతే మన చేతికి అందింది తీసుకొని, కొంతమంది అట్లకాడలు తీసుకొని, కొంతమంది బెడ్లు తీసుకొని కొట్టేవాళ్ళు లేకపోలా. నేను అంటాను, పిల్లల్ని మనము సరిచేయడానికి అనేకమైన విషయాలు వాళ్ళకి చెప్పి చూస్తాము, కొట్టి చూస్తాం. కొట్టినప్పుడు కూడా మారలేదు అనుకోండి, ఇంకెలా మారతాడని ఆలోచన చేస్తాం. ఇంకెలా మారతాడని ఆలోచన చేసి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన మార్చాలని, మన బిడ్డలు మార్చాలని ఆశపడతాం విధేయులుగా చేయడానికి. నువ్వు ఎంత విధేయతగా నీ బిడ్డలు ఉంచాలని ఆశపడతావో, ఎంత విధేయత కలిగిన వారికి ఉండాలని ఆశపడి నువ్వు చేస్తావో, దేవుడు కూడా ఆయన ఎడల అందరూ విధేయులుగా ఉండాలని చూస్తాడంట. అయ్యగారి దగ్గరే కాదు, దేవుడి దగ్గర కూడా దేవుని విషయంలో విధేయులుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే గుళ్ళోను అయ్యగారి ముందే విధేయులుగా ఉంటారు. బయటికి వెళ్తే మనకు నోటికి వచ్చే మాటలు వేరు, మనం మాట్లాడే సంభాషణలు వేరు, మనం నడిచే నడవడికలు వేరు. గుళ్ళోనేమో భక్తి, బయటేమో వ్యక్తి. గుళ్ళోనేమో గుండ్రం, బయటికి వెళ్తేనేమో బలపడతాం. మన జీవితాలు, మన బ్రతుకులు ఇలా ఉన్నవి దేవుడు చూస్తాడు. హృదయంతరంగాలు పరీక్షించి చూస్తున్న దేవాతి దేవుడు మనల్ని అడిగే దినము, లెక్క చెప్పే దినం ఒకటి ఉన్నది, మనం చెప్పే దినం ఒకటి ఉన్నది, ఆయన అడిగే దినం ఒకటి ఉన్నది. క్రాస్లో పెట్టి చూచి ఎటువైపు నీ ఆశలు నువ్వు ఎలాగ ఉన్నావో చూసి నిన్ను పంపించవలసిన మార్గానికి పంపవలసిన దినము కూడా ఒకటి. అది నరకమా పరలోకమా అనేది చూస్తాడు. అందుకని నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటయ్యా అంటే ఇది నాకు భయపడేది కాదు, కానీ మొదట దేవునికి భయపడేటట్లుగా ఉంటుంది. చూడండి ఆ మాటను చూద్దాం. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 36వ అధ్యాయం 15వ వచనం. కొంచెం ఏదో తగ్గించేది. హల్లెలూయా. 36వ అధ్యాయము 15వ వచనం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి, చదవండి. శ్రమపడు వారిని
వారికి కలిగిన శ్రమ నుండి శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన బాధ వలన వారిని విధేయులుగా చేయును. శ్రమపడు వారికి కలిగిన శ్రమ నుండి ఆయన విడిపించును. నా బైబిల్ ఉన్న మాట చదువుతాను. అక్కడ చదవబడిన మాట ఏంటంటే, శ్రమపడు వారికి కలిగిన శ్రమ నుండి ఆయన విడిపించును. బాధల వలన వారిని విధేయులుగా చేయును. ఎలా చేస్తాడంట? విధేయులుగా చేస్తాడు. బాధల వలన కొడుకుని మనం కొట్టి బాధ పెడతాం. కొట్టిన తర్వాత మనకు బాధ వేస్తుంది. ఆ దెబ్బలు చూసి, ఆ వాతలు చూసి కొట్టినప్పుడు అమ్మటే పడవు. కొట్టంగానే కొద్దిసేపటికి ఆ వాతలు తేలిన తర్వాత అక్కడ చూసి మనం ఎంత బాధపడతామో దేవుడు కూడా బాధపడతాడు. పిల్లల్ని కొట్టడం దేవుడికి ఇష్టం కాదు. శ్రమ పరచడం దేవుడికి ఇష్టం కాదు. మీరు శ్రమలో ఉంటే చూస్తూ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండడం ఆయనకి ఇష్టము. ఎందుకు ఈ మాట అంటే, మనందరం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తన ప్రజలైన వారంట నిట్టూర్పులు ఇస్తూ మూలుగుతూ ఉంటే ఆ మూలుగులు దేవుడు చూశాడంట. నిట్టూర్పులు విడిచి మూలుగుతూ ఉంటే దేవుడు చూసి వారి కొరకు ఒక నాయకుడిని ఏర్పరిచి పంపించాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. మోషేని ఏర్పరచుకొని పంపించి వారిని విడిపించడానికి నిట్టూర్పులు విడిచారంట. ఎందుకయ్యా మాకు ఈ శ్రమ ఏంటయ్యా, మాకు ఈ బాధ ఏంటయ్యా, మేము చేయలేకపోతున్నాం, మేము పడలేకపోతున్నాం, ఇదిగో మేము ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాం అని నిట్టూర్పులు ఇస్తూనే వాళ్ళు మూలుగుతున్నారంట. అంటే ఇక నిట్టూర్పులు ఇచ్చి చేయలేక, పని చేయలేక అయ్యా అని మూలుగుతుంటే చూసిన దేవుడు. నేను అంటాను, ఎవరైనా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉరికినవాడు కాదు, ఏడుస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. అందుకనే ఆయన ఏమంటున్నాడు అంటే, శ్రమపడు వారికి కలిగిన శ్రమ నుండి ఆయన విడిపించును. వారికి కలిగిన శ్రమ నుండి వారిని విడిపించును. ఎవరిని? మనల్నే. ఎవరైతే శ్రమపడుతూ ఉన్నామో, ఎవరైతే బాధపడుతూ ఉన్నామో, ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నామో వారందరినీ కూడా ఎలాగ విడిపిస్తాడంటే, ఆయన శ్రమలో నుండి వారిని విడిపిస్తాడు. శ్రమలో నుండి వారిని విడిపిస్తాడు. శ్రమల నుండి ఆయన వారిని విడిపించేవాడు. కానీ ఆ శ్రమ ఎందుకు వస్తుంది? ఆ శ్రమ ఎందుకు వస్తుంది అంటే, ఆయన అంటున్నాడు చూడండి, బాధల వలన వారిని విధేయులుగా చేయడానికి. బాధల వలన విధేయులుగా చేయడానికి అంటారు. మాకెందుకు వచ్చిన బాధలండి ఇవి? మేము మందిరానికి బాగా నడుస్తున్నాంగా, మేము మందిరానికి నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాముగా, సరే నేను అయ్యగారు చెప్పాడని వాక్యాన్ని విన్నా కానుండి విశ్రాంతి దినమున క్రమంగా అనుసరిస్తున్నాముగా. నువ్వు అనుసరిస్తున్నావు మంచిదే, కానీ ఏదో ఒక విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు. అదన్నిటిని విడిచిపెట్టేసి, గర్భహృదయాన్ని కూడా విడిచిపెట్టేసి, నేను ఈ ఆలోచనలని సరి చేసుకొని దేవునికి విధేయుడిగా బ్రతుకుతావని అంట. విధేయులగుటకు శ్రమపరిచాడంట. దేనికి? విధేయులగుటకి శ్రమపరుస్తాడు. దేవుడు అప్పగిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ నీ మాటలు మారట్లా, నీ నడవడిక మారట్లా, నీ ఆలోచన మారట్లా, నువ్వు గర్భహృదయం మారట్లా, తగ్గింపు స్వభావం నీలోకి రావట్లా, ఏ విషయంలో దేవునికి లోబడే తత్వాన్ని దేవునికి కనబడట్లా. అందుకు నేను శ్రమపరుస్తున్నాడు. ఆయన అన్ని హృదయాలు పరిశోధించి పరీక్షించి చూసి గర్భహృదయం అయితే అది తగ్గేటట్లుగా శ్రమపరుస్తాడు. రెండవది, నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతావు అనుకోండి, లోకంలో బ్రతికి లోకంలో తాగి తందనాలాడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం అనుకోండి, తాను దేహమునిచ్చి తన పోలికలు చేసి తన పోలికలు నిర్మించి జీవాత్మను వదిలిన దేవుని దుఃఖపరుస్తున్నాం అనుకోండి. నా పోలికలు చేస్తే నా మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడని తను విధేయుడిగా చేసుకోవడానికి, అంటే మార్చుకోవడానికి శ్రమ పెడతాడు. ఇక్కడ రాసిన మాట అదే, విధేయులగుటకు మాత్రమే అని అన్నాడుగా. బాధల వలన వారు విధేయులగుటకు చేయు. ఆయన విధేయులు ఇవ్వడానికే బాధ పెడుతున్నాడు. మీరు అనుకుంటారు, ఎందుకు ఈ బాధలు, ఎందుకని బాధలు? పేదరు గారు అనుకోవచ్చు, ఎందుకని నాకేని శ్రమలు అంటే విధేయుడు అవడానికి, దేవునికి లోపడడానికి, ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి,
పూర్వపు ప్రార్థన, పూర్వపు శక్తి కలిగి ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో అడగడానికి, దేవుని సన్నిధిలో నడవడానికి. ఎవరయ్యా అంటే శ్రమ ఎందుకయ్యా, బాధలు ఎందుకయ్యా అంటే విధేయులవ్వడానికి, దేవునికి విధేయులుగా కనపడాలి. మనుషులు కాదు, నువ్వు విధేయతగా కనపడాల్సింది. దేవునికి కనబడితే ఆటోమేటిక్ గా మనుషులందరికీ కనబడతావు. దేవునికి కనబడితే ఆటోమేటిక్ గా సేవకుడికి కనబడతావు. దేవుడికి కనబడితే ఆటోమేటిక్ గా సంఘానికి కనబడతావు. నువ్వు దేవునికి కనబడితే ఆటోమేటిక్ గా నీ కుటుంబంలో కనబడతావు. అందుకనే దేవుడు శ్రమ పెట్టేది ఎందుకయ్యా అంటే నిన్ను విధేయులుగా చేయడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, గర్భాన్ని విడిచిపెట్టడానికి, నీ వ్యర్థమైన మాటలు విడిచిపెట్టడానికి, వ్యర్థమైన పనులు విడిచిపెట్టడానికి. అందుకని నిన్ను శ్రమ పరుస్తాడు తప్ప, అప్పగిస్తాడు తప్ప వేరే ఉద్దేశం ప్రభు నిన్ను శ్రమ పడటం ఆయనకి ఇష్టం లేదు. నేను దుఃఖ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అందుకే అంటున్నాడు కదా, ఆయన మాట్లాడుతున్న మాట, బాధల వలన వారు విధేయులగుటకు చేయను, బాధల వలన విధేయులగుటకు చేయను. ఒక ఉదాహరణ, దావీదు గారి కోసం అలా సుభాషం గారు 8 దినాలు ప్రార్థన చేస్తుంటారు. అంటే పెద్దలందరూ చేశారు భర్తల కోసం, కాదనంటారు. నేను అంటాను, ఆమె ఎన్ని దినాలు ప్రార్థన చేస్తుంటది? దాదాపు అమ్మ నీకన్నా ముందు బాప్తిసం పొంది ఆడతారు. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడు పట్టుకుంది? ఎప్పుడు బాప్తిసం పొందినా, ఎప్పుడు మొదలు పెట్టినా ఆ ప్రార్థన చేయగా చేయగా తన భర్త మారాడంటే, దావీదు గారు మారాడంటే ఎంతకాలం మారలా? యవ్వన కాలం ఉన్నంతకాలం మారలా, నడి ప్రాయం ఉన్నంతకాలం మారలా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయినా మారతాడే అంటే నువ్వు వెళ్ళేది నేను వెళ్ళేది వెళ్తానే అని అనేవాడు. మారలా. దేన్ని బట్టి శ్రమ పెట్టాడు? శ్రమ పరిచి తన విధేయులుగా చేసుకోవడానికి దేవుడు శ్రమ పరిచి విధేయులుగా చేసుకున్నాడు. స్థిరమూర్తి గారిని అడుగుతాం, ఆయన ఒకప్పుడు మందిరానికి వచ్చాడా అంటే చాలా, అప్పుడు చేసుకున్నాడు. బాధలు ఏమన్నాడంటే, ప్రభా నాకు కాలు కట్టి మరి నేను నడవగలిగితే నీ సన్నిధికి వస్తానయ్యా, అయ్యగారు వస్తాను అని కూడా నాతో కూడా అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేస్తే అదే మాట ప్రకారం దేవుని సన్నిధికి వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాధ ఎందుకు పెడతాడు? విధేయులుగా మార్చుకోవడానికి, విధేయులుగా మార్చుకోవడానికి శ్రమ పరుస్తాడు. కొంతమందికి గృహము లేక బాధపడుతూ, కొంతమంది బలహీనతతో, కొంతమంది శ్రమలతో, ఇలాంటి బాధలు శ్రమలన్నీ విడిపించగలిగిన వాడే. కానీ దేవునికి విధేయులుగా బ్రతికితే దేవుడు వారి శ్రమలన్నిటి నుండి విడిపించగలుగుతాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్న సమయం, ఉదయకాల సమయంలో. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఏబు ద్వారా మాట్లాడితే మనతో మాట్లాడని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. శ్రమపడి వారిని, వారికి కలిగిన శ్రమ నుండి ఆయన విడిపిస్తాడు. శ్రమ పడిన వారిని విడిపిస్తాడు. వారు పడిన శ్రమలన్నిటి నుండి, అక్కడ అన్నాడుగా, వారి బాధలన్నిటి నుండి, వారి కలిగిన శ్రమలో నుండి వారిని విడిపిస్తాడు. ఆ శ్రమ ఎందుకయ్యా అంటే కేవలము వారు విధేయులుగా చేయడానికి. అందుకే అంటాడు, అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును. బాధల నుండి తప్పిస్తాడు విధేయులుగా ఉంటే, విధేయత కలిగి ఉంటే, దేవుని దగ్గర విధేయత కలిగిన మార్గంలో నడిస్తే, తగ్గింపు మనసు, చక్కని మనసు, ప్రేమ కలిగిన మనసు, ఏమండి ఈ లోకాశను విడిచిపెట్టేసి దేవునికి మాత్రమే విధేయుడిగా బ్రతికితే ఆయన అంటున్నాడు చూడండి, అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఇరుకులేని విశాల స్థలం ఎక్కడికంట? ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటే అంత ఇబ్బంది. తినడానికి ఇబ్బంది, ఏమండి ఉండడానికి ఇబ్బంది, నిద్రపోవడానికి ఇబ్బంది, అన్ని విషయాల్లో ఇబ్బంది. క్షేమంగా సంతోషంగా ఉండలేం. ఏదో అడ్జస్ట్ చేసుకొని ఆనాటి దినాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండగలుగుతున్నారంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మంచి గృహాలు కట్టుకోవాలని ఆశ, ఇబ్బందులు కొలిమి అని అంటున్నాడు కదా. అందుకంటాడు, అంతేకాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలం నాకు నిన్ను తోడుకొని పోను. రాత్రికాల సమయంలో చెప్పాను, దేవుడు శ్రమ దినమున ఆయన వైపు చేతులు చాపి ప్రార్థన చేయాలి. ఆ శ్రమ ఎందుకు కోరహ కుమారులకు పెట్టాడయ్యా అంటే వారిని విధేయులుగా చేయడానికి. దావీదుని ఎందుకు శ్రమ పెట్టాడయ్యా అంటే విధేయుడిగా చేయడానికి. ఎందుకు విధేయుడిగా? ఒక సందర్భంలో తప్పిపోయాడు, ఒక సందర్భంలో దేవుడు విడిచాడు దావీదు. అందుకనే దావీదుని విధేయుడిగా మరలా చేయడానికి శ్రమ పెట్టాడు. ఆ శ్రమ ఎలాంటిదయ్యా అంటే కొడుకునే కోల్పోయాడు. ఏం చేసింది అసలు? కొడుకునే కోల్పోయి శ్రమ పెట్టాడు దావీదు. శ్రమ ఎందుకు శ్రమ పెడతాడు? ఎందుకు బాధ కలిగింది? ఎందుకు శ్రమలు వస్తాయి?
ఎందుకని శ్రమలు? ఎందుకని అంటే దేవునికి విధేయుడిగా బ్రతకడానికి, దేవునికి లోపడడానికి శ్రమ పెడతాడు తప్ప వేరే ఉద్దేశం దేవునికి పెట్టాలని లేదు. నా జీవితంలో నేను అంటా ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ మాట నా హృదయాన్ని తలరించి వస్తుంది. నా తండ్రికి నేను ఆ రోజునే దేవునికి లోబడి ఉంటే, ఆ దినమంతా నేను దేవుని భయపడుతూ దేవుని సన్నిధిలో నడిచి నేను కూడా సేవ పరిచర్యలో ఉన్నట్టయితే నా తండ్రి నేను బ్రతికించుకునేవాడేమో. ఒకసారి శ్రమ పరిచాడు, వినలా. ప్రభా బతికుంటే బలుసాకులు తింటారయ్యా, నీ సేవ చేస్తానని ప్రమాణం చేశా. అయిపోయింది, బ్రతికించాడు. రెండవసారి మళ్ళా ఆపదలో మళ్ళా చిక్కుకొని ఉందా, మళ్ళా అలాగే ప్రమాణం చేశా, లోపడలా. మళ్ళా ప్రమాణం చేశా, లోపడలా. ముమ్మారు పరీక్షించాడు దేవుడు. నా పక్షాన చూశాడు, అయినా నేను లోపడలా. ముమ్మారు నా ప్రార్థన ఆలకించాడు. ముమ్మారు నా ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కృపతో నన్ను బలపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కేవలం మరలా తప్పాను. నేను ఆ మాట ఇచ్చిన వాడి మాట తప్పి నడిచాను. ప్రభు ఇంకా లాభం లేదు, ఇట్లా మారడం, ఇలా మారడం. అప్పటికే నా తండ్రికి ఒక గ్రామం వెళ్ళమని వచ్చింది. ఆ గ్రామానికి వెళ్ళాడు, కొన్ని దినాలు నడిచాడు. ఆ దినాల్లో లోపడి ఉన్నట్టయితే బాగుండేదేమో, ఆ దినాల్లో దేవుని సన్నిధిలో నడిచినట్టయితే బాగుండేదేమో. అక్కడికి వెళ్ళాడు, కొన్ని దినాలు నేను ఒక్కడే చేస్తే బాగా తమ్మగారు అని ఆగిపోయాడు. ఆ దినాల్లో నేను ఇక్కడ పరిచర్యను ప్రారంభించినట్లయితే బాగుండేదేమో. నా తండ్రి నేను కోల్పోయేవాడిని కాదు. నేను అంటుంది, దేవుడు విధేయులుగా చేసుకోవడానికి దేనికైనా సంసిద్ధుడే. ఆయన ఎలాగైనా మార్చుకోవడానికి సంసిద్ధుడే, ఎలాగైనా లొంగ చేయడానికి సంసిద్ధుడే. ఆయన ఎలాగైనా సరే సీను విషయంలో నేను మాడిమక్కయ్య గారి అమ్మాయి విషయంలో కూడా ఎన్నోసార్లు మేము మాట్లాడమరే, దేవుడు పట్టుకుంటాడు, వదలరా. ఆయన యాజకులకు మా యాజకత్వం చేయాలంటే వినట్లా. ఆయన ఎట్లా మార్చుకోవాలో దేవుడు తెలుస్తాడు, ఎలా వంగ చేయాలో దేవుడికి తెలుసండి. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, నువ్వు ఎలా విధేయుడు అవుతావో దేవుడికి తెలుసు. నిన్ను అలా నలిపేస్తాడు. ఆ నలిపినప్పుడు నువ్వు లోపడితే, వెంటనే నీ బ్రతుకును సరి చేసుకుంటే, వెంటనే నువ్వు కడుక్కుంటే, వెంటనే దేవునికి విధేయుడిగా నువ్వు బ్రతికితే, వెంటనే దేవుని దగ్గర పాదాలు పట్టుకుని విధేయత కలిగి నువ్వు జీవిస్తే, దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చి యుగకాలు సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వాలి, దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వాలి, దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వాలి, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే నువ్వు విధేయత కలిగి ఉండాలి. నీ కుటుంబం వర్ధిల్లాలంటే విధేయత కలిగి ఉండాలి. నువ్వు దేవునికి లోపడితే, నువ్వు విధేయత కలిగి ఉంటే, నీ బాధ, ఆయన అంటున్న మాట, నీ బాధలన్నిటిలో నుండి నేను తప్పిస్తాడు. నీ ఇరుకులో కూడా విశాలతను, అంటే అన్ని విషయాల్లో. ఒక విషయంలో చెప్పలా, శ్రమలో నుండి విడిపిస్తానన్నాడు. ఇంకోటి అంటున్నాడు, బాధలో నుండి విడిపిస్తానంటున్నాడు. మూడవది, విరుకులేని విశాల స్థలములకు నిన్ను నడిపిస్తానంటున్నాడు. విరుకులేని విశాల స్థలము, సంతోషంగా నువ్వు బ్రతికి, నువ్వు అనుకున్నదంతా తిని, నువ్వు కూర్చొని, అయ్యో వీళ్ళందరూ నేను తెచ్చుకుంటే ఆడదేమని అక్కడే అవన్నీ బిర్యానీ తినాలనుకోండి, తెచ్చుకున్నాను అనుకోండి, ఇంటిలో 10 మంది ఉన్నారు అనుకోండి, ఒకరికి కాకపోయినా ఒకరికి ఆడకాడ కొంచెం పచ్చేసరికి తిన్నట్టు కదా. సరే ఏదో లడ్డూలు తినాలని ఉంది, స్వీట్లు తినాలని ఉంది, తెచ్చుకుంటారు. ఎవరికైనా ఉందా అంటే పెట్టొద్దని కాదు, కుటుంబంలో ఉండొద్దని కాదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ కుటుంబానికి సమృద్ధిగా ఇస్తూ, నీ కుటుంబంలో ఇరుకులో విశాలతనిచ్చి క్షేమాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నీ కుటుంబంలో నీకు సమృద్ధి ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే విధేయత కలిగి బ్రతికితే. విధేయులుగా చేయడానికి దావీదును ఆ రీతిగా శిక్షించాడు. అంతే, దావీదు మరొక తప్పు చేయలేదు. బైబిల్ గ్రంథం అంతా తేరి చూసినా, దావీదు మరొకసారి బైబిల్ అంతా తిరిగేసి చూసినా, ఆ ఒక్క తప్పు గారు చెప్పినా కానీ ఇంకొక తప్పు దొరికిందా? దొరకదు. విధేయుడైపోయాడు, లోపడిపోయాడు, తన సింహాసనం స్థిరపరచబడిపోయింది, తన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, రాజ్యం అంతా స్థిరపరచబడిపోయింది, అంతా క్షేమంగా ఉంది. ఎందుకని అంటే విధేయత, దేవునికి లోపడే మనస్సు. ఆ రోజున విధేయత లేకుండా పాపము చేసినందుకు ఆ రోజున ఇశ్రాయేలీయులు అనేకులు హతమైపోయారు. అక్కడ ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోతే ఎందుకని అపజయం కలిగిందయ్యా అంటే, అప్పటికే తెలుసుకున్నాడు దావీదు, అప్పటికే సరి చేసుకుంటున్నాడు. అప్పటికే దైవజనుడు యోనాతాను ప్రవక్త వచ్చేసి ఆయనతో మాట్లాడాడు, ఇదిగో నీ బ్రతుకును సరి చేసుకోమని. ఆయన మాట్లాడినప్పుడు తన బ్రతుకును సరి చేసుకున్నాడు. ఆయన సరి చేసుకొని ఆ ప్రవక్త చెప్పిన మాటలు బట్టి దేవునికి లోబడిపోయి గదిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కానీ పుట్టిన కొడుకు చనిపోయాడు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎవరి బిడ్డలో ఇవ్వాలని చెప్పట్లా. ఆయన లోపరుచుకోవాలంటే ఏదైనా చేయడానికి సంసిద్ధుడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకోగలిగిన వాడు. అందుకనే ఏదైనా చేయడానికైనా ఆయనకి అసాధ్యమైంది లేదు. నిన్ను నువ్వు ఎలా లొంగుతావు? నీ బిడ్డలను పట్టుకుంటే లొంగుతావా? నిన్ను పట్టుకుంటే లొంగుతావా? నీ కుమార్తెను పట్టుకుంటే లొంగుతావా? ఎలా లొంగుతావు? దేవుడు చూస్తాడు. ఏం ఇవ్వకపోతే లొంగుతావు? బిడ్డలు లేకపోతే లొంగుతావా? లేకపోతే గృహాన్ని లేకపోతే లొంగుతావా? నువ్వు శ్రమలను ఉంచితే లొంగుతావా అని ప్రభు విధేయులుగా చేయడానికి నేను శ్రమకు అప్పగిస్తాడు. విధేయులుగా అంటే ఆయన మాట వినేవాడుగా. నీ బిడ్డను నువ్వు కొట్టేది ఎందుకు? నువ్వు ఎందుకంటే నీ మాట వినేవాడికి ఉండాలి. ఎందుకు కొడుతున్నావా అంటే మంచిగా చదవాలని. ఎందుకు కొడుతున్నావా అంటే విధేయుడిగా ఉండి భయభక్తులతో ఎదిగి ఆయన వర్ధిల్లాలని, మంచి ఉద్యోగస్తుడిగా ఉండాలని, ఒకటి వైపు చేయి చాపకుండా ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలని నీ బిడ్డను శిక్షిస్తున్నావు. ప్రభు ఉద్దేశం కూడా అంతే. అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ అప్పు పుచ్చుకునే వాడిగా అలా చేయాలనే ఆయన ఉద్దేశం. నిన్ను ఆశీర్వదించాలనే ఉద్దేశం, నిన్ను దీవించాలనే ఉద్దేశం, నీకు క్షేమాన్ని ఇవ్వాలనే ఉద్దేశం. అంతే తప్ప దేవుడు నిన్ను బాధ పెట్టి ఆయన సంతోషించేవాడు కాదు. లోకంలో ఒకవేళ శ్రమ పెట్టి సంతోషించేవాడు ఉంటారేమో కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కానే కాదు. ఒకవేళ తండ్రి కూడా కొడుకు పడుతున్న బాధను చూసి వీడు నన్ను దగ్గరించాడు కనుక వీడు అనుభవిస్తున్నాడు, అట్టగా జరగాలని తండ్రి అనుకుంటాడేమో కానీ దేవుడు అనుకోడు. దేవుడు అంటాడు, తల్లి అయినా మరుచునేమో కానీ, తండ్రి అయినా విడిచినేమో కానీ నేను నిన్ను విడవను, నేను నిన్ను విడవను, ఎడబాయను. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను విడిచే దేవుడినే కాదు. నీ శ్రమలన్నిటి నుండి విడిపించేవాడిని, నీ బాధలన్నిటి నుండి విడిపించేవాడిని. నువ్వు చేయవలసిన పని ఒకటే, దేవునికి విధేయత కలిగి ఉండడం, ఆయనకి లోబడి నడవడం. నీ బిడ్డలు నీకు ఎలా లోబడాలనుకుంటున్నావో నువ్వు దేవునికి లోబడు. దేవునికి నువ్వు లోబడితే చాలు, నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడింది, నీ కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండింది. నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకని మనం విధేయులగుటకు మాత్రమే శ్రమ. ఆ శ్రమను బట్టి నువ్వు లోబడుతూ, ప్రభా నేను నీకు లోబడలేకపోయానయ్యా. నువ్వు మనుషుడికి కనబడినా ఎంతో లోబడినట్లుగా, ఎంతో భక్తిగా ఉన్నట్లుగా, ఎంతో భక్తి పరురాలుగా, ఎంతో భక్తి పరుడుగా నువ్వు అందరి ముందు వేషధారణ ప్రార్థన చేసిన, రోడ్ల మీద కనబడినప్పుడు ప్రార్థన చేసిన, అక్కడ ప్రార్థన చేసిన, ఇక్కడ ప్రార్థన చేసిన వేషధారణ ప్రార్థన దేవుడు అంగీకరించడం. విధేయత కలిగి ఉన్నావో లేదో ఆయనకి హృదయాంతరంగాలు చొచ్చి చూసేవాడు. కనుక నీ ప్రార్థన లాంటిది. నువ్వు ఎలా విధేయత కలిగి ఉంటున్నావు, నువ్వు ఎంతవరకు విధేయత కలిగి బ్రతుకుతున్నావు అనేది దేవుడు అందరిని పరిశోధించేవాడు, అందరిని చూస్తున్నాడు. ఇదిగో తండ్రికి తెలుసు, ఇదిగో మనుషుల దగ్గర తండ్రి దగ్గర బాగానే కొంతమంది విధేయత కలిగి ఉంటారు. మా పిల్లలు ఉండండి, మేము అంటే మేము ఉన్నప్పుడు బాగానే ఉంటారు, మేము వెళ్ళిపోయిన తర్వాత అలా చేసి అలా ఎలా ఉంటుందంటే మహాలరే. అటు రీతిగానే సంఘం కూడా చాలా మంది బ్రతుకుతున్నారు. ఇక్కడేమో మంచిగా మాట్లాడుతున్నారు, ఇక్కడేమో మంచిగా ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడేమో వాక్యానుసారంగా కన్నీరు కాస్తున్నారు, మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత యథావిధి అయిపోతుంది. ఆ విధేయత కోరుకోవట్ల దేవుడు. నీ విధేయత దేవుడికి పరిపూర్ణంగా ఉండాలి. మందిరంలో ఎలా ఉన్నావో బయట అలాగనే నువ్వు నివసించాలి. అట్టి రీతిగా నువ్వు బ్రతికినప్పుడు, అట్టి రీతిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన విధేయులు కలిగి ఉంటే, అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలం నాకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము క్రొవ్వుతో నింపును. అంటే పుష్టిగా ఉంటావు. క్రొవ్వు అనగానే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు మాకు చాలా కొవ్వు ఉన్నాయి, అందుకని మేము ఇంతలా అయిపోతున్నాము, అంతలా అయిపోతున్నాము, లేకపోతే మాకు ఫ్లాట్ పెరిగి షుగర్లు వచ్చేసినాయి, బీపీలు వచ్చేసినాయి అని బాధపడతా ఉంటాం. నిజమే, ఫ్యాట్ పెరిగితే షుగర్లు వస్తాయంట. ఫ్యాట్ పెరిగితే ఆ టైం మీరు చికెన్ బాగా ఎక్కువ తినమాకండి. అమ్మ ఇప్పుడు ఎవరి కాలం ఉంది కానీ ఇప్పుడు తింటే ఆ టైంలో బాగా ఇబ్బందులు ఉంటాయి. ముందు కాలం తక్కువ, వారానికి ఒక దినం. ఏదైనప్పటికీ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు క్రొవ్వుతో ఆహారం, క్రొవ్వుతో అంటే బలిష్టమైన ఆహారాన్ని పెడతాడంట, బలిష్టమైన పుష్టి కలిగిన ఆహారాన్ని ఇస్తాడంట. దేవుడు బాధల నుండి విడిపించడమే కాదు, సమృద్ధిని కూడా ఇస్తాడంట. అందుకనే దేవునికి ఒకే ఒకటి విధేయత కలిగి మనము బ్రతకడం, విధేయత కలిగి మనం జీవిస్తున్నాం. అందుకని శ్రమ పరుస్తాడు. చూడండి, మరొక వాక్యం అంటున్నాడు, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం. 119:67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఎవరైనా తేత్ అంట, తేత్. ఈయన అన్నాడు
నేను శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాడంట. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసాడంట. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా బ్రతికాడంట. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవించాడంట. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి తాను లోకంలో తిరిగి నడిచాడు. త్రోవ విడిచి నడిచాడు. దేవుని త్రోవ. ఆయన త్రోవ నీతిగా యథార్థంగా బ్రతకమని చెప్తుంది. ఆయన త్రోవ నువ్వు పరిశుద్ధంగా బ్రతకమని చెప్తుంది. ఆ త్రోవను విడిచిపెట్టేసి ఆయనంట త్రోవ విడిచాడంట. శ్రమ పడ్డాడంట. శ్రమ కలగగా ఆయన అంటున్నాడు చూడండి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి విధేయత అంటే ఆయన వాక్యమును అనుసరించి నడవడమే. విధేయత అంటే ఆయన నీతో చెప్పినది చేయడమే. విధేయత అంటే ఆయన నీకు బోధించిన మాటలను బట్టి నువ్వు నడవడమే విధేయత. తండ్రి చెప్పిన మాట బట్టి కొడుకు నడిచినట్లుగా దేవుడు వాక్యంతో నీతో మాట్లాడేటప్పుడు వాక్యానుసారంగా నడవడమే విధేయత. వాక్యానుసారంగా నడవడమే విధేయత కలిగి మనం జీవించాలి. విధేయత కలిగి మనం బ్రతకాలి. విధేయత కలిగి మనం ఉన్నప్పుడు వాక్యాన్ని బట్టి నడిచినప్పుడు దేవుడు వాక్యము పాదములకు దీపముగా ఉంచుతాడు. అందుకే అలా శరణం పాడింది. ఎక్కడి నుంచి లేవనెత్తుతాడంట? జగటి గల భూమి నుండి లేవనెత్తెము సమతలమగు భూమిపై జగటి గల దొంగ ఊపిల నుండి లేవనెత్తుతాడు. సమతల గల భూమిపై నిలబెట్టేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మనం బ్రతికించేది, మనం సరి చేసేది. ఆయన మాటకు విధేయులమై ఆయన మాటను బట్టి నడిస్తే చాలు నీ శ్రమల కొలిమల నుండి విడిపించబడతావు. నీ బాధల నుండి విడిపించగలుగుతావు. నీ దుఃఖముల నుండి విడిపించబడతావు. నీ శ్రమలన్నిటి నుండి విడిపించబడతావు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఇదిగో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయన తీతు మాట్లాడుతున్న మాట నేను నీ వాక్యం అనుసరించి నడుస్తూ ఉన్నాను. అందుకని నువ్వు శ్రమల నుండి విడిపించావయ్యా. అదే వాక్యంలో 71వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను నీ కఠినాలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ రావడం కూడా ఎందుకు తెలుసా? సరి చేయడానికి కనుక శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏమంటున్నాడండి? నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేనికి మేలంట? మనకి మేలు. ఆ శ్రమ రావడం మేలు. ఆ శ్రమను బట్టి విధేయులుగా బ్రతుకుతాం. ఆ శ్రమను బట్టి దేవునికి లోబడతాం. ఆ శ్రమను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఆ శ్రమను బట్టి దేవుని సన్నిధిలో నడుస్తాం. అందుకని విధేయులుగా చేయడానికి ఆయన మనల్ని శ్రమ పరుస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, శ్రమ కలుగుట శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. మనకి మేలాయుదంట. శ్రమ కలిగి ఉండట మనకు మేలాయను. దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడంటే వెండి వేసినట్లుగా కాదు, కానీ పుట్టమ వేసినట్లుగా మనం పరిశుద్ధపరచడానికి ఆయన మన కొలిమిలో వేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం, 48:10 ముగించేస్తూ ఉన్నాడు. నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగన చేసేదను. నా నామము అపవిత్రపరచబడిన నువ్వు అపవిత్రుడిగా బ్రతకనేలా
నా నామం ఎలా అపవిత్రపరచనేలా? నువ్వు రక్షించబడ్డానికి రక్షించబడ్డావు, పేరుకు మాత్రం మందిరానికి వస్తున్నావు, పేరుకు మాత్రం మందిరంలో ఎంతో విధేయత కలిగి ఎంతో భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను నా నామమును అపవిత్రపరచనేలా ఏమండి అని అంటున్నాడు. నా మహిమను మరి ఎవరికి? నేను ఇచ్చేవాడు కాదు, అది ఇచ్చేది నీకే. ఎవరికో ఇచ్చేవాడు కాదు, అది నీకే ఇస్తా. కానీ నువ్వు నాకు విధేయుడిగా బ్రతుకు. నేను పుట్టును వేసింది వెండిని వేసినట్లుగా కాదు, నేను శ్రమల కొలిమిలో వేసా. ఎందుకని? నువ్వు శ్రమల్లో అనుభవిస్తూ నువ్వు నీతిగా బ్రతుకుతావని, నువ్వు యథార్థంగా బ్రతుకుతావని, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావని అని అంటున్నాడు. చూడండి, యాకోబును నేను పిలిచి, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. అన్ని నిలుచులుగా నువ్వు నిలవట్లేదు అని అంటున్నాడు. నేను పుటం వేశాను, ఆకాశం నేను నిర్మించాను, భూమిని నేను నిర్మించాను, వాటన్నిటిని నేను పిలవగా అవి నిలిచాను. సూర్యుడు నిలుస్తున్నాడంట, చంద్రుడు నిలుస్తున్నాడంట. ఇదిగో ఈ భూమి కంపించమంటే కంపిస్తుందంట. ఇదిగో సముద్రము అలలు అక్కడికి ఆగిపోమంటే ఆగిపోయి ఉన్నాయి అంట. దేవుడి కట్టలు అన్ని అనుసరిస్తున్నాయి. కానీ ఆయన రూపంలో నిర్మించబడిన నీవు మాత్రం ఆయన శ్రమల కొలిమిలో పెట్టిన దేవునికి నువ్వు లోపడట్లా, విధేయత కలిగి నువ్వు బ్రతకట్లా. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు విధేయత కలిగి నువ్వు బ్రతికితే చాలు, నీ ఇబ్బందులన్నిటి నుండి విడిపిస్తాడు, నీ బాధలన్నిటి నుండి, నీ శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు, నీ బాధలన్నిటి నుండి విడిపిస్తాడు. ఆయన నీ స్థలాన్ని విశాల ఇరుకులను విశాల పరుస్తాడు, నీ స్థలాలు విశాలపరుస్తాడు, నీ బ్రతుకును విశాలపరుస్తాడు, సంతోషంగా విశ్రాంతిగా జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను శ్రమలో పెట్టింది కేవలం ఎందుకయ్యా అంటే నిన్ను మార్చుకోవడానికి. నువ్వు అపవిత్రపరచనేలా? ఎందుకు నువ్వు అపవిత్రపరుస్తూ ఉన్నావు? భూమిని అపవిత్రపరుస్తూ ఉన్నావు, ఇదిగో గృహాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నావు. చాలా మంది గృహాల్లో అపవిత్రత చాలా. అందుకంటాడు, నీ ఇంటిలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకోవాలి. ఇంటిలో ఉన్న దుర్మార్గతను తీసివేయాలంట. అంటే మన ఇంటిలో అపవిత్రత, మన కుటుంబాల్లో అపవిత్రత, మన కుటుంబంలోని అన్నిటికీ చోటునిస్తాం, వ్యర్థమైన మాటలకు చోటిస్తాం, పాపానికి చోటిస్తాం, అన్నిటికీ చోటిస్తాం, మన గృహాల్లోనే అన్నిటికీ చోటిస్తాము. కనుక ఆయన అంటున్నాడు, నీ గృహమే అపవిత్రమై ఉంటే, భూమిని నీ ఇంటిని అపవిత్రపరుచుకొని ఉంటే, ఆయన కనుక చెప్పాడు ప్రకాశం గారు, యేసయ్యా నా ఇంటికి రావాలి, నయా నువ్వు నా ఇంటికి రా, నా ఇంటికి రా, నా ఇంటికి రా అంటే ఎలా వస్తాడు? నీ ఇల్లే అపవిత్రమై ఉంటే, నీ ఇల్లే పరిశుద్ధత లేకుండా బ్రతికితే, నీ ఇంటిలోనే అపవిత్రమైన నీ స్థలాన్ని, నీ ఇంటిని అపవిత్రపరచుకొని ఉంటే. ఒక సందర్భంలో అంటాడు, వేసి ఆయన అంటాడు, వేసి ఇంటి దరిదాపులో కూడా వెళ్ళవద్దంటే, వారి వాకిని కూడా నిలవద్దంటాడు సామెతల గ్రంథంలో. వారి వాకిని కూడా అంటే ఎందుకంటే అది అపవిత్రమైన స్థలము, అపవిత్రపరచబడింది, అపవిత్రులుగా బ్రతుకుతున్నారు కనుక ఆ స్థలానికి మీరు వెళ్ళొద్దు, ఆ స్థలంలో మీరు నిలబడొద్దు అంటున్నాడు. అంటే కారణం ఏంటి? అపవిత్రత నీకు కూడా అంటుకుంటున్నాడు. జారస్త్రీ ఛాయలకు నువ్వు పోవద్దు, పోక ఎక్కడ చేసుకోవాలంట? వారి మార్గానికి దూరంగా, దాని ఇంటి వాగిట వెళ్ళొద్దు. అసలు వెళ్ళిన ఎడల నరులకు, పరులకు, నీ యవన బలమును, పూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేత. యవన కాలం ఇప్పుడున్న శక్తి అంతా కూడా ఏం చేస్తావు అంటే ఆ బలాన్ని ఇచ్చేస్తావు, ఆ శక్తిని అంతా ఇచ్చేస్తావు, నీ బ్రతుకంతా నాశనం అయిపోతావు. ఇక నీకు వయసులో ఇప్పుడు ముసలివాడు 70-80 సంవత్సరాలు బ్రతుకుతున్నా, మన బ్రతకగలుగుతాం లేదు కదా. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు అపవిత్రపరచనేలా, నువ్వు అపవిత్రుడిగా బ్రతకనేలా, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడువు, ఆయన పాదములకు దీపముగా ఉన్నాడు, ఆయన వాక్యానికి విధేయుడిగా నువ్వు బ్రతుకు,
జీవితం ఏమైపోతాయంటే ఆశీర్వాదకరంగా బ్రతికుతావు. నువ్వు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించగలుగుతావు. నీ కుటుంబంలో బాధలు ఉండవు, నీ కుటుంబంలో చింత ఉండదు, నీ కుటుంబంలో ఇరుకు ఉండదు, నీ కుటుంబంలో విశాలత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, సంతోషంగా బ్రతుకుతావు. నువ్వు చేయాల్సినంతా చేసి నేను ప్రార్థనకి వెళ్తున్నా, నేను మొర పెడుతున్నా, నేను కన్నీరు కాస్తున్నా. ఏమండి లోకంలో అంటున్నారు, ఎందుకండి ఆ గుడికి వెళ్ళేవాళ్ళు అందరూ. ఏ గుడికి వెళ్ళేవాళ్ళు? నేను గుడిలో ఏమైనా చేయమని చెప్తారా? ప్రకాష్ రావు గారు ఇంకో మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఎవరు చెట్టుగా తింటే వాళ్ళు పళ్ళే చూసుకోవాలి. ఎవడు పాపం చేస్తే ఆడే పాపం అని అనుభవిస్తాడు. ఎవడు పాపం చేస్తే వాడే అనుభవిస్తాడు. పాపం చేయడం అందరిని బట్టి, ఒకరిని బట్టి, ఇద్దరిని బట్టి నువ్వు అనాల్సిన పని ఏముంది? దేవుని సన్నిధిలో అందరూ ఒకేలాగా, నీ ఇంట్లో అందరూ ఒకేలాగా ఉన్నారా? నీ కొడుకు ఒకలాగా ఉంటాడు, నీ కూతురు ఒకలాగా ఉంటుంది, నువ్వు ఒకలాగా ఉంటావు, నీ భార్య ఒకలాగా ఉంటుంది. ఏమండి ఆ గుడికి వెళ్ళేవాడు అనుకుంటే ఆ మాట ఎందుకంటున్నావు? గుడిలో చేయమని చెప్తారా? దేవుడు యొక్క వాక్యాన్ని బట్టి బ్రతుకును సరి చేస్తూ ఉంటే నువ్వు దేవునికి లోపడాల్సింది పోయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, వ్యర్థమైన మాటలు. కానీ అట్టి మాటలో అనేవారు కూడా చాలా జాగ్రత్తగా వినండి. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతూ ఉంది. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుంది. దయచేసి మనము కూడా దేవుని సన్నిధిగా నడుస్తున్న వారము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా కూడా మనము బ్రతకాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఎన్ని మాటలని చెప్పండి, విధేయత మనకు ఉండదాం. వాక్యానుసారంగా మంచి 7 సిద్ధపాటులు చెప్పాడు. సిద్ధపాటులు చూస్తానే ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే అలాగే ఉంటున్నారు. నేనే చూస్తుంటే నాకు అట్ట కనపడుతుంటే దేవుని ఇంకెట్ట కనపడతారు? ఒక సావుకుడిగా, ఒక మనిషిగా నాకే విధేయత లేని వారిగా మీరు కనబడుతూ ఉంటే దేవునికి ఇంకెక్కడ విధేయత కలిగిన వారిగా కనబడతారు? ఒకసారి మీరు హృదయాన్ని పరిశోధించుకోండి, ఒకసారి మీరు హృదయాన్ని పరీక్షించుకోండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను దేవుని దాసునిగా విధేయులుగా కనబడలేదంటే ఇంక నేను దేవునికి ఎలా విధేయులుగా కనబడతాను? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు విధేయత కలిగి జీవిస్తే నీ శ్రమల నుండి విడిపిస్తాడు, బాధల నుండి విడిపిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు అపవిత్రపరచకుండా నువ్వు దేవునికి లోబడి నడిస్తే దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేస్తాడు. అని అంటున్న మాట, ఇదిగో నేను నిన్ను పుటము వేసింది, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములో నిన్ను పరీక్షించింది. ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు. ఇబ్బందుల కొలుములో నిన్ను పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. నువ్వు ఎలాగున్నావో చూస్తున్నాడు, ఇబ్బందులు పెట్టి చూస్తున్నాడు, సరి చేసుకుంటావేమో చూస్తున్నాడు, మారుతావేమో చూస్తున్నాడు, లోపడతావేమో అని చూస్తున్నాడు. నువ్వు ఎలాగున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్షించి చూస్తున్నాడు. ఆయన చూసి నిన్ను సరి చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని పరీక్షించి పరిశోధించి నేను చూస్తున్నాను. కనుక నీ బ్రతుకును మార్చుకొని నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోపడి ఆయన నీతో మాట్లాడుతున్నట్లుగా, ఆయన నిన్ను శ్రమపరిచిన విడిపించగలిగిన వాడు కనుక, బాధపరిచిన బాధల నుండి విడిపించగలిగిన వాడు కనుక ఆయన దగ్గర నువ్వు మొరపెట్టు. నాకే ఎందుకని ఎందుకు జరుగుతుంది, నాకు కలిసి రావట్లా, మా దరిద్రం ఏంటంటే పాత చేసేవాళ్ళు అంటారు మా దరిద్రం అంటే మాకే కలిసి రావట్లా, మాకే ఎందుకు శ్రమ. దరిద్రం కాదు, నువ్వు చేసింది ఎక్కడికి పోవాలా అది దేవుని దగ్గర ఉండి నిన్ను సరి చేయడానికి పరిశెత్తున్నాడు. నువ్వేమో దరిద్రం అనుకుంటావు, ఆయనేమో సరి చేయడానికి విధేయత కలిగి ఉంచడానికి సరిగా మాట్లాడుతున్నాడు. నేను ఎన్నైతే ముగ్గురు నోట మా దరిద్రం అయ్యా ఏం చెప్తాను? దరిద్రం కాదు, సరి చేయడానికి, కుటుంబాన్ని సరి చేయడానికి, పిల్లలను సరి చేయడానికి, నిన్ను సరి చేయడానికి, మనందరిని సరి చేయడానికి ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది మంచి చేయమని. ఒక సహోదరుడికి మంచి చేయమని చెప్పినందుకు నువ్వు మంచి కోరం, మేము మంచికి పోతే మా శ్రమ ఎదురైందండి. అసలు ఎమ్మంటే తల కొట్టేసినట్టు కాసేపు బాధపడ్డా, దిగిపోయా, ఇదేంటో బాబు అనేసాడని. నేను మంచి చేయమని చెప్పడం తప్ప, అది దానికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆశీర్వాదం ఉంది. దానికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ దీర్ఘాయువు ఉంది. అది దాన్ని నువ్వు ఆలోచన లేకుండా గౌకులు అనేసరికి సాగుగా సరేలే ఇది తెలియదు లేకుండా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నారంటే మనం ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా బ్రతకాలి. వాక్యమే తప్ప నేను చెప్పింది వేరొకటి కానే కాదు. మనం వాక్యానికి లోపడే వారముగాను దేవునికి లోపడిన వారిగా ఉంటే ఆ ఇబ్బందుల కొలుపుల నుండి, శ్రమల నుండి విడిపించబడతాం. నేను చెప్తూ ఉన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలయా అంటే, నీ కుటుంబం దీవించబడాలయా అంటే, నీ స్థలం విశాలపరచబడాలయా అంటే నువ్వు చేయవలసింది దేవునికి విధేయుడిగా బ్రతకడం. ఒక సహోదరుడి గురించి మనం విన్నాం.
నేను జ్ఞాపకం చేసి ముగించేస్తా. ఆ సహోదరుడిని తల్లి కన్నంట. ఎలా కన్నంటే వేదనతో కన్నంట. ఎలాగందే విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? అమ్మా విన్నారా? ఎవరైనా చెప్పేసి ఎవరమ్మా? వాక్యాన్ని విన్నారు ఈ మాట చెప్పా. వేదనతో తన తల్లి కందే, తన దరిద్రుడిగా బ్రతికాడు, తన దేవుడికి మొరపెట్టాడు. తనకు మొరపెట్టినప్పుడు ఆయన హస్తము తోడుగా ఉండి ఆయన కలిగిన ఇప్పుడు కానీ గుర్తుకొచ్చాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం ముగించేస్తాం. 4వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. నాకు ఈ మాట అసలు మర్చిపోలేనండి. నాకు యెబ్బేసు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నువ్వు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి ఎడల కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. యెబ్బేసుకి ఏమేం చేశాడంట? ఏమేం చేశాడు? నిత్యముగా ఆశీర్వదించాడు. 1. 2వది సరిహద్దులను విశాలపరిచాడు. 3వది ఆయన చేయి తోడిగా ఉంచి ఏ కీడు రాకుండా దానిలో నుండి ఆయన తప్పించాడు. ఎందుకు ఈ మాటలంటే, ఇందాక యోబు చెప్పినట్లుగా మనం కూడా విధేయత కలిగి బ్రతికితే యెబ్బేసు విశాలపరిచినట్లుగా, యెబ్బేసును ఆశీర్వదించినట్లుగా, యెబ్బేసుకు ఆయన హస్తము తోడుగా ఉంచి కీడు రాకుండా చేసినట్లుగా నీ కుటుంబంలో కీడు రాకుండా చేస్తాడు. నీ కుటుంబంలో దేవుడు తోడుగా ఉంచుతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో సరిహద్దులు విశాలపరుస్తాడు. అందుకని యోబు చెప్పినట్లుగా, యోబు దగ్గర మనం యోబు చెప్పినట్లు విధేయులకు మన విధేయత కలిగి ఉంటే, ఈ యెబ్బేసు కూడా విధేయత కలిగి మనం చేస్తాడు. యెబ్బేసు కూడా దరిద్రపు స్థితిలో, దీన స్థితిలో తన తల్లి వేదనతో కన్నా కూడా, తన తల్లి వేదనతో కన్నది కనుక అతనికి యెబ్బేసు అనే పేరు పెట్టారు. ఆ మాట పైన ఉంటుంది. యెబ్బేసు అమ్మా పైన తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉన్నాడు. వేదన పడి తన కంటినని అతని తల్లి అతనికి యెబ్బేసు అని పేరు పెట్టింది. వేదనతో కన్నా కనుక ఈ పేరు యెబ్బేసు. యెబ్బేసు అనగా వేదన, యెబ్బేసు అనగా వేదన. కానీ అదే యెబ్బేసు ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి? దేవునికి విధేయుడిగా బ్రతికాడు. అప్పుడు ఆయన కష్టము తోడుగా ఉంది, ఆశీర్వదించబడ్డాడు, క్షేమంగా ఉన్నారు. కనుక మనము కూడా దేవునికి విధేయులుగా బ్రతుకుతూ ఈ లోకంలో లోకాశను విడిచిపెట్టేసి దేవుని దగ్గర విధేయత కలిగి, సావుకుడు అంటే విధేయత, సంఘం అంటే విధేయత, దేవుడు అంటే విధేయత. మొదట నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటే ఆటోమేటిక్ అందరికి విధేయతను చూపిస్తా. ఆటోమేటిక్ అందరికి నీ ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చింది మాట్లాడము, అరవో, నీ మాట కర్తతనంగా రాదు, గట్టిగా రాదు. నీ మాట ఎలా ఉంటుందో తెలుసా? సున్నితంగా ఉంటుంది. నీ మాట ఎలా ఉంటుందో తెలుసా? వినయంగా ఉంటుంది. విధేయతగా మాట్లాడగలుగుతాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి లోబడితే చాలు. దేవునికి విధేయత చూపించండి. దేవుని దగ్గర మీ బ్రతుకును సరి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని యొక్క నీడలో ఉండాలి. ఆయనకు విధేయుడిగా బ్రతకాలి. రేపు ఆశీర్వదికులు రాబోతూ ఉంటే నీ బ్రతుకును సరి చేసుకొని దేవుడిని అడగండి. నువ్వు విధేయత కలిగి నేను జీవిస్తానయ్యా, అయ్యా నువ్వు నన్ను శ్రమపరిచినందుకయ్యా అంటే నేను విధేయుడిగా లేనని, నేను తప్పిపోయానని, నీ మార్గాన్ని విడిచిపెట్టానని, పాపాన్ని చేశానని, దొంగతనాన్ని చేశానని, లేకపోతే మోసం చేశానని, వ్యభిచారిగా బ్రతికానని నన్ను విధేయుడిగా చేయడానికి నువ్వు శ్రమపరిచావయ్యా. దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను శ్రమ నుండి విడిపించండి, దయతో నన్ను బాధ నుండి విడిపించండి అని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర సరి చేసుకోండి. అప్పుడు ప్రభు మీ బాధల నుండి విడిపించి ఆశీర్వదకుడిలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రభు మిమ్మల్ని దీవించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అటు రీతిగా మనం ఆశీర్వదించును గాక. మనమందరం ఆయనకు లోపడదుము గాక. విధేయులుగా మనం బ్రతుకుదుము గాక. విధేయత కలిగి మన బ్రతుకును సరి చేసుకుంటూ ఆయన సన్నిధిలో విధేయులుగా ఉందుము గాక. దేవుని నామాన్ని గణపరచుదుము గాక. దేవుని నామాన్ని అపవిత్రపరచగా
దేవుని సన్నిధిని అపవిత్రపరచగా దేవుణ్ణి గణపరచుదుము గాక, దేవునికి లోబడదుము గాక. అటు కృప ప్రభు మనకి దయచేయను గాక. ఎబ్బేసి హస్తము తోడుగా ఉన్నట్లుగా మనకి ఆయన హస్తము తోడుగా ఉండను గాక. మన శ్రమల నుంచి విడిపించును గాక, మన బాధల నుండి విడిపించును గాక, మన సరిహద్దులను విశాలపరచును గాక, మనకి సమృద్ధిని దయచేయను గాక. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రతిదీ స్థిరపరచబడును గాక. ఆయన వాక్యపు వెలుగులో లోబడుతూ విధేయులు కలిగి ఉందుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన రాజా యేసయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము చేత బహుశుడిగా బహుస్పష్టముగా ప్రభా మీరు నాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం. ప్రభా, యోబు గారి ద్వారా నాయన విధేయులు ఒకటికి శ్రమ పరుస్తాడు తప్ప అయ్యా నువ్వు మరి దేనికి శ్రమ పరచేవాడు కాదయ్యా. ప్రభా, శ్రమ నుండి విడిపించే దేవుడిని ఇగో ఆ శ్రమ చేత విధేయులు ఒకటికే చేసావయ్యా. ఆ శ్రమను పెట్టావు ప్రభా. ఇగో ప్రభా, మేమందరము విధేయులు గుండే వాక్యాన్ని దాయిచ్చాము. కలిగిన శ్రమను బట్టి ప్రభా ఎవరు